హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్పై మెథడాలజీలోని వీడియో చేశాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి భాషా బోధనలో యూనిట్ అనగా ఒక పద్యభాగం, ఒక గద్యభాగం, ప్రతి పాఠం ఒక యూనిట్, ఒక పద్యపాదం, ఒక గద్యపాదం, రెండు కలిపి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ప్రతి పాఠం ఒక యూనిట్. సెకండ్ వన్, తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి ఏవి అంటే ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఉద్దేశాలు, సెకండ్ వన్ గమ్యాలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు. థర్డ్ వన్, బోధనా అభ్యాసనానికి విద్య కళాశాలలోని శిక్షణార్థులు తయారు చేసుకునేది ఏది అన్నాడు. ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక, సెకండ్ వన్ పాఠ్య పథకము, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ సమగ్ర పథకం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పాఠ్య పథకం. మన గొప్ప పాఠశాలల నుండే గొప్ప లోపం ఏమిటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమిరా సిద్ధపడవు అని ఎవరన్నారు అంటే ఫస్ట్ వన్ డాక్టర్ కొఠారి, సెకండ్ వన్ ప్రొఫెసర్ కృష్ణకుమార్, థర్డ్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫోర్త్ వన్ ఫ్రోబెల్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ప్రొఫెసర్ కృష్ణకుమార్. ఉపాధ్యాయులు ప్రతి నెల పూర్తి చేయబడిన పాఠ్యాంశాలు పొందుపరిచే ప్రణాళిక ఏది? ఫస్ట్ ఆప్షన్ విషయ ప్రణాళిక, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వార్షిక ప్రణాళిక. సిక్స్త్ వన్, విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక, థర్డ్ వన్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక. ఆప్షన్ సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక వచ్చేసి రైట్ ఆన్సర్. సెవెంత్ వన్, తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ వార్షిక ప్రణాళిక, థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక, ఫోర్త్ వన్ సమగ్ర ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విద్యా ప్రణాళిక. ఎయిత్ వన్, పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం ఏ ప్రణాళిక ముఖ్య లక్షణం? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ సంస్థాగత ప్రణాళిక. నైన్త్ వన్, సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని ఎవరన్నారు? ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ మహాత్మా గాంధీ, థర్డ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్. పాఠ్యాంశ ప్రణాళిక అనగా ఫస్ట్ ఆప్షన్ విషయ ప్రణాళిక, సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ యూనిట్ ప్రణాళిక. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు టెట్ మరియు డిఎస్కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.